ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. అది ఎవరు, ఎందుకు తిరుగుతుంది? తులా రాశివారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి, లేదంటే జీవితాంతం బాధపడతారు. అసలు తులా రాశివారు జీవితాంతం బాధపడే విషయం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అసలు తులారాశి వారి ఇంటిలో ఎవరు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అయితే కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ సమయంలో అయితే తులారాశి వారికి ఈ సమయంలో మెరుగ్గా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అయితే క్రమక్రమంగా మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి. అయితే సోదరిమణుల సహకారం కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. పిల్లల విద్యాభ్యాసం విషయంలో సంతోషకరంగా అయితే మీరు ముందుకు వెళ్ళబోతున్నారనే చెప్పాలి. అలాగే మీకు ఈ సమయంలో తగిన గుర్తింపు కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు కూడా జరిపించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. గృహ నిర్మాణం, వాహనం మార్పులు చేసేవారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. కుటుంబ అవసరాల విషయాల్లో మాత్రం విభేదాలు తలెత్తవచ్చు. కాబట్టి వాటిని అయితే సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ కూడా వాటిని క్రమక్రమంగా అయితే పరిష్కరించుకోగలిగే సత్తా అయితే మీకు ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక పెద్దలు సలహాలు పాటించడం అయితే మీకు చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా కనుక ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే క్రమక్రమంగా మెరుగుపడుతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో శని 5వ ఇంట్లో ఉండడం వల్ల అయితే మాత్రం ఆదాయం అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులపై మంచి లాభాలు కూడా అయితే వస్తాయనే చెప్పాలి. అయితే అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలకు కారణం అయితే కూడా ఉండబోతుందనే చెప్పుకోవాలి. అయితే వాటి వల్ల వైద్య ఖర్చులు అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలనే చెప్పాలి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా చేరవచ్చు. అలాగే బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడానికి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా లభించబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఇక తులారాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మిశ్రమమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. 9వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల అయితే ఉద్యోగంలో మార్పు అవకాశాలు అనేటివి కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అయితే వాటిని సక్రమంగా అయితే ముందుకు నిర్వర్తించగలిగితే మాత్రం మీకు ఆర్థికంగా కూడా అయితే చాలా వరకు ఉద్యోగరీత్యా చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా అయితే
స్థాన మార్పిడి అనేది కూడా ఉంటుందనే చెప్పాలి. ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా కొత్త ప్రాజెక్టులు ఈ సమయంలో చేపడతారనే చెప్పవచ్చు. సహ ఉద్యోగులతో మంచి సంబంధం కూడా నెలకొంటుందనే చెప్పాలి. పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అయితే చాలా తెలివిగా అయితే కనుక మీ పనిని నిర్వర్తించుకోగలిగితే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో తోటి ఉద్యోగుల సలహాలు కూడా సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. కొత్త నిపుణులు నేర్చుకోవడం ద్వారా అయితే మీకు చాలా మంచి అవకాశాలు అనేటివి వస్తాయనే చెప్పాలి. ఇక తులా రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో అయితే చాలా లాభాలు అనేవి ఉంటాయనే చెప్పాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయి. అయితే పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపార భాగస్వామి చేరడం వల్ల అయితే వ్యాపారం అనేది కూడా చాలా వరకు అభివృద్ధిలోకి వెళ్ళబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి. వ్యాపార నిర్ణయాలు, బ్యాంకు లావాదేవీలు కూడా అయితే చాలా సజావుగా ముందుకు సాగుతాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా కూడా మీకు చాలా వరకు మంచి లాభాలు అనేటివి తెచ్చి పెడతాయనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారం నూతన టెక్నాలజీ అయితే పెడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఉద్యోగాలకు సంబంధించిన విశేషమైన వార్తలు కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కుటుంబ ఆమోదన కూడా అయితే లభించబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే వైవాహిక జీవితంలో అయితే ఈ సమయంలో చాలా వరకు మంచి మార్పులు అనేవి వస్తాయనే చెప్పాలి. దాంపత్య సంబంధాలు కూడా అయితే మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయంలో భాగస్వామి సహకారం కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది, ఆమె ఎవరు అసలు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికైతే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. మీకు తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి మీతో మాట్లాడే తీరు కానీ లేదా మీతో ఉండే విధానం కానీ ఇవన్నీ కూడా అయితే ఆలోచిస్తూ వారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది దాన్ని బట్టి అయితే మీరు చాలా ఈజీగా అయితే వారు ఎవరు అనేది చాలా ఈజీగా కనిపెడతారనే చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకొని మీ యొక్క జీవితంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీరు జీవితాంతం బాధపడవలసి వస్తుంది. చూసారు కదా, అసలు తులారాశి వారి ఇంటిలో ఏ వ్యక్తి తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది, అసలు రహస్యం తెలుసుకోకపోతే మీ జీవితం ఎందుకు బాధపడాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.